బతుకమ్మ కుంట విషయంలో హైడ్రా కమిషనర్ మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ ప్రజలు కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి ఆరోపించారు. నీతి నిజాయితీ ఆఫీసర్గా చెప్పుకునే రంగనాథ్ బాగంబర్పేట్ డివిజన్లో గల భాగ్యలక్ష్మి హౌసింగ్ సొసైటీలో పార్కులు కబ్జా చేసిన మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు చెర నుంచి వాటిని రక్షించాలని డిమాండ్ చేశారు. కుంటల పేర్లు నగరంలో చాలా చోట్ల ఉన్నాయని, మాసప్ ట్యాంకు, నల్లకుంట, నాగమయ్య కుంట చోట్ల కూడా తవ్వకాలు జరపాలని హైడ్రాను ప్రశ్నించారు. వెకేషన్ కోర్టు బతుకమ్మ కుంటపై స్టేటస్కో ఇచ్చిందని, అయినా ఈ ఆర్డర్ను ఉల్లంఘించి హైడ్రా పనులు చేస్తుందని చెప్పారు. అసలు ఎవరు వెళ్ళారు దాంట్లో డిస్టర్బ్ చేస్తున్నారు. భూమిని మొత్తం ల్యాండ్ బతుకమ్మకుంట అనే పేరుతోటి మా 563/1 సర్వే నంబర్లో అంబర్పేట్ సర్వే నంబర్లో పెట్టిన ల్యాండ్ పైన ఏదైతే మా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు తప్పుడు సమాచారం మీడియాకి ఇస్తున్నారు, మీడియాలో అంత తప్పుడు సమాచారం వస్తుందో దాన్ని ఖండిస్తూ ఇవాళ ప్రజల ముందుకు మళ్ళీ తిరిగి దాన్ని నిజాలు తీసుకురావాలని చెప్పేసి ప్రెస్ మీట్ పిలవడం జరిగింది. ఒరిజినల్ గా ఈ ల్యాండ్ అనేది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినాము, ఇది మా ప్రైవేట్ పట్టా ల్యాండ్, మాకు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కింద ఉంది. దాని పొజిషన్ నాకు ఆల్రెడీ డెలివర్ చేసినారు 2002లో. అయితే మొన్న నవంబర్లో దాంట్లో కాపాడుతూ వచ్చినా మా స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ నడుస్తుంది కనుక దాంట్లో పెండింగ్ ఉంది. ఈ లోపల నవంబర్లో నన్ను హౌస్ అరెస్ట్ చేసి 13 తారీఖు నాడు హైడ్రా ప్రోద్బలంతో మన అంబర్పేట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు నన్ను హౌస్ అరెస్ట్ చేసి హైడ్రా మొత్తం ఎక్విప్మెంట్ ని నా భూమిలోకి 531లోకి చొచ్చుకొని వచ్చి చదువు ఉన్న ల్యాండ్ కి తవ్వడం స్టార్ట్ చేసింది, అంటే చెట్ల కింద తీయడం. దానికి ఇమీడియట్ మేము హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. దానికి 14 తారీఖు నాడు హైకోర్టు స్టేటస్ కో ఇవ్వడం జరిగింది. ఆ స్టేటస్ కో ఇచ్చినా గానీ వాళ్ళు అలాగే పొదలు అవన్నీ తవ్వడం కంటిన్యూ చేసినారు. దానిపైన కంటెంప్ట్ కూడా వేయడం జరిగింది. ల్యాండ్ బతుకమ్మకుంట అనే సర్వే నంబర్లో అంబర్పేట్